నందు గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది కరెక్ట్, అది బయటపెట్టింది కరెక్ట్. దాన్ని న్యాయస్థానం నిలబెట్టేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ముందు పోతలేదు అనేది అది చెప్పారు. అంటే రెండు ప్రభుత్వాలు కూడా పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి తప్ప వాస్తవాలు బయటికి తీసి నేరస్తులను శిక్షించే పరిస్థితి లేదు అని ఇప్పుడు నందగారు చెప్పిన సారాంశం ఒక ముక్కలో చెప్పాలంటే వారు బాధితులు. ఇంకొకటి రెండోది, నందగారుని బలవంతంగా వాళ్ళు సాక్ష్యం చెప్పాలన్నారంటే ఆయన 35 మందినో 40 మందినో మరి ఎమ్మెల్యేలు అనుకుంటే ఏమైనా ప్రభుత్వం మారుతుందా? అంటే కొనేంత శక్తి ఉన్నది ప్రభుత్వం మారుతుందా? ఎన్నికల ముందు ఏ పిచ్చోడు కూడా ప్రభుత్వం అనుకుంటారా? అంటే ఇదంతా ఒకటి క్రియేషన్ చేసి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేసిన ఒక కుట్రలో భాగమే తప్ప ఇలా ఏం లేదు. అసలు ఆడ ప్రాక్టికల్ గా ఏమైనా జరిగేది ఉన్నది అంటే నిజంగా చేసిండన్నా నమ్ముతాం. ఫోన్ చేసిన నమ్మేట్టు ఉండాలి కదా, దాన్ని చేసేందుకు అవకాశం లేదు. చేస్తే అంతమంది అంటే 60 మంది రావాలి, 60 మందో 55 మందో 57 మందో ఎంతో రావాలి. అది సాధ్యమయ్యే పనేనా? అంతమందిని చేసే అవకాశం కదా. అలాంటి దాంట్లో నందు గారిని అనవసరంగా బలి చేసిండ్రు. బలి చేసినందుకు ఇప్పుడు ఆయన వారు చెప్పేదాన్ని బట్టి నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఇప్పుడు ప్రభుత్వం అధికారులు అంటానంటే నేను కూడా విచారణ పోయాను రాజేందర్ గారితో. వాళ్ళు మాకు ఆ ఆడియోలు వీడియోలు చూపించారు, ఆడియోలు వినిపించారు. వీడియోలు వినిపించలే కానీ ఆడియోలు వినిపించారు. ఆడియోలలో వాళ్ళు ఎట్లా ట్యాప్ చేసిండ్రు, ఏమి చేసిండ్రు, ఏ టైంలో చేసిండ్రు అనేది మొత్తం ఇచ్చింది. అంటే ఎలక్షన్ టైంలో 2021 నాది అయింది. అది మాకు రాజేందర్ గారి మాది అందరు వినిపించారు. కాబట్టి నేనేమంటాను, చట్టబద్ధంగా చేసే ఆ ఫోన్ ట్యాప్ ను చట్ట వ్యతిరేకంగా చేసే ఫోన్ ట్యాప్ చాలా తేడా ఉంటుంది. వీళ్ళు మొత్తం చేసింది చట్ట వ్యతిరేకంగా. ఈ చట్ట వ్యతిరేకంగా చేసిన దాన్ని ఇది ఆరోపించిన రేవంత్ రెడ్డి గారు కూడా అయి ఉంటుందని అనుకుంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడిచినా కూడా అందరిని పిలుస్తున్నారు, అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, ముందుకు పోయింది ఏంటి అని మేము అడుగుతున్నాం. నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అరెస్ట్ చేస్తామని లీకేజ్ ఇస్తానరా నేను అడుగుతున్నా. పోనీ ఇట్లా ఇచ్చింది మీరు, రేపు కేసీఆర్ నోటీస్ చేయలేదు, మళ్ళీ అరెస్ట్ కాలేదు అనుకో, అప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అది కాదు కదా, పొలిటికల్ గా వాడుకుంటున్నారని నేను అంటున్నా. ఆ పొలిటికల్ గా వాడుకునేది బంద్ పెట్టి నిజాలు బయటికి తీయండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అన్నట్టు భరత్ గారు మేము చాలా సార్లు అడిగాం, చాలా మంది చెప్తున్నారు, పోలీస్ అధికారులు కూడా ఇండైరెక్ట్ చెప్తున్నారు, మీరు అంతా కూడా ఫేస్ టైం వాడండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని అర్థం. కాబట్టి ఇవి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా గవ్వే చేసుకుంటూ మళ్ళీ దాంతోనే ఇద్దరు గేమ్ ఆడుకుంటూ ఉంటే సామాన్యులు బలవుతున్నారు కదా. ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ సమస్యలలోకి వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన మీకు చెప్పాలా? మొన్న మనం ఫోన్ ట్యాపింగ్ రోజు పోయిన రోజు సినిమా హీరోయిన్లను ఎట్లా బ్లాక్ మెయిల్ చేసినా మాకు చెప్పారు వాళ్ళు పోలీస్ అధికారులు. ఏ సినిమా హీరోయిన్ ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిండు, ఏ విధంగా లేడీస్ హెరాస్మెంట్ చేసిండు అని కూడా చెప్పింది. కూడా ఉన్నాయి ఎవిడెన్స్. ఇప్పుడు బయట చేసింది పోలీస్ అధికారి. ఎందుకు మరి సినిమా హీరోలను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఒట్టిగా ఏదో లీకులు వదిలి బ్లేమ్ చేయడం తప్ప ఇప్పుడు నిజంగా సినిమా హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేస్తే సినిమా హీరోయిన్ల విచారణ విలువచ్చు కదా. నేను ఒక విషయం చెప్పన్నా, వారు చెప్పిన ఆఫీసర్ చెప్పిన విషయం మీరు అడిగిందే మేము అడిగినాం. వారు ఏమన్నారు, సినిమా హీరోయిన్ గానీ, కాంట్రాక్టర్లు గానీ, బిజినెస్ పర్సన్స్ గానీ ఎవ్వరు పిలిచినా వస్తలేరు, మాకు గద్దు సార్ మీకు దండం పెడతామంటారు, వాళ్ళు భయపడుతున్నారు, మీరు పొలిటికల్ లీడర్ కాబట్టి పిలుస్తూ వచ్చారు. వాళ్ళు ఫలానా సినిమా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారని నోటీసులు మీడియాకి చెప్పినది, అలా చెప్పకుండా ఒట్టిగానే వాళ్ళ ఫోన్, సమంత ఫోన్ ట్యాప్ అయింది, ఈమె ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ ఫోన్ ట్యాప్ అయింది అని ఒట్టిగానే బురద చల్లడం కాకుండా ఆ సిట్ జారీ చేసిన నోటీసులు బయట పెట్టొచ్చు కదా. సార్ నేనేమంటున్నా, మీరు అన్నదే నేను అంటున్నా. ఇప్పుడు నాకు చెప్పింది మమ్మల్ని విచారణ అధికారి ఎవరైతే చూసినా ఆయన చెప్పిన విషయం చెప్తున్నా, నేను పోల్ చెప్పింది చెప్తలేను, మీడియా. నేనైతే ఒకటి నమ్ముతున్నా, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి, కాంట్రాక్టర్ల ట్యాప్ అయినాయి, లేకపోతే నందు గారి లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా కానీ సినిమా తారల ఫోన్లు ట్యాప్ అయినారు, విన్నారు, ఇవైతే చేశారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అయితే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి దాన్ని దాచప్పు, ఈ పార్టీకి ఎప్పుడో బయట పెట్టేస్తారు. ఒక్క విషయం అంటే, ఎందుకంటే అందులో ఎవరెవరు తెలియదు కానీ ఫోన్ ట్యాప్ అయింది వాస్తవం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసింది వాస్తవం, వాళ్ళని ఇబ్బంది పెట్టింది వాస్తవం, అధికారులే చెప్పిండ్రు. కాకపోతే ఎందుకు బయట పెడుతుంది అంటే వాళ్ళు భయపడుతున్నారు, రావంటున్నారు అని వాళ్ళు చెప్పారు. మాకు చెప్పిన విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాకు చెప్పిన అధికారి కూడా వింటా ఉంటాడు, ఇది అబద్ధం కాదు నేను చెప్పేది. ఒక విషయం, నేను ఒక్కరిని లేను, నా ముందు 10 మంది ఉన్నారు, నాతో 10 మంది ఉన్నాం మేము. కాబట్టి ఈ రకంగా జరిగినాయి అని చెప్తున్నా. వాళ్ళు భయపడుతున్నారు, కాంట్రాక్టర్లు వస్తలేరు, లేకపోతే ఇంకే బిజినెస్ పర్సన్స్ వస్తలేరు,
సెలబ్రిటీ వాళ్ళు వస్తలేరు పిలిస్తే అని చెప్పింది ఈ విషయం, మాకు భయపడుతున్నారు అని చెప్పారు. మాకెందుకు తలకాయ నొప్పి అని. ఓకే. కానీ వాళ్ళని ఎట్లా వాడుకున్నది, ఎట్లా ట్యాప్ చేసింది, ఎట్లా బ్లాక్